నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా పేరపల్ల గ్రామంలో భూముల అంశం రైతులకు ఆందోళనగా మారింది. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే భూముల వివరాలపై జరుగుతున్న పరిశీలనలో రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితుల మధ్య తేడాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. గత నెల 18న ఐ న్యూస్ లో పేరపల్ల రైతుల సమస్యలపై కథనం ప్రసారం కావడంతో అధికారులు స్పందించారు. ఇక ప్రస్తుతం మరోసారి పొలాల్లో సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇప్పటికే 4 సార్లు పరిశీలనలు జరిగినా తమ భూములపై పూర్తి స్పష్టత రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న వస్తున్న భూముల విషయంలో డిజిటల్ వివరాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, వాస్తవంగా వ్యవసాయం చేస్తున్న వారి పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మా గ్రామంలో చెరువుల భూమి పోతుంది. మా భూమి 4 సార్లు సర్వే చేస్తే ఫస్ట్ సారి సర్వేలో మొత్తం వచ్చింది, సెకండ్ సారి సర్వేలో మొత్తం వచ్చింది, థర్డ్ సారి సర్వేలో ఏం వచ్చిలేదు భూమి. ఆ సర్వే నెంబర్ ఇప్పుడు ఆడిపోతుంది పోతే ఏమన్నాడు, అంతా చూసి కొలిచి మీ భూమి మీకు రాస్తాము నిలబడి అని చెప్పిండ్రు. చెప్పినందుకు ఇప్పుడు సర్వే చేయడానికి వచ్చిండ్రు. మా భూమి ఇయ్యనికి రెడీ ఉండము, మాకు నష్టపరిహారం ఇవ్వాలి. ఎంఆర్ఓ చెప్పిండు కదా, ఆర్డీఓ చెప్పిండు, అందరు కూర్చొనే చెప్పిండు. మాకు చెప్తే మీ భూమి మీకు కొలిచి మీకేం న్యాయం చేస్తామని అని చెప్పిండ్రు. మీ భూమి ఈడలేదు, ఆడ ఉన్నది, ఆ గుట్టకున్నది, ఈ గుట్టకున్నది అని అంటున్నారు. మేము లేదు సార్, మేము చేసేదే ఇది అని మేము అంటున్నాం. మేము భూమి ఇస్తున్నాము, మాకు నష్టపరిహారం ఇవ్వమని కోరుతున్నాము. సర్వే నంబరు మాది 5 మందిది, 16 ఎకరాల 16 గుంటల భూమి. మాకు ఏం రుచకం లేదు. ఇదివరకు పేరు వచ్చింది, మళ్ళా ఇలా ఒకరు కాస్తలా ఒకరు పట్టాలని వచ్చింది. రామాచరణలో పోతున్నాం, మేము ఏనికి తగిన మాకు డబ్బులు ఇవ్వక మేము భూమి ఇస్తున్నాము, మాకు పైసలు లేవు, ఇచ్చలేరు. లిస్ట్ లో పేరు వచ్చింది ఫస్ట్ లా, మళ్ళీ అనేసి తర్వాత వచ్చలేదు. ఇప్పుడు చేస్తున్నారు. 4 మాటలు సర్వే 4 మాటలు సర్వే చేస్తే కూడా మీకు ఉండదు, అక్కడ ఉండదు, మీ ఏరియా ఉండదు, భూమి మీది కాదు అంటున్నారు సర్వేలు. ఎవరు బుక్కులు పట్టుకోవాలి, చెన్నై లేవట్రి సర్వే చేసుకోరు అన్నాడు. లేవడమన్నాడు, బుక్కులు తీసుకొని చెన్నై లేవట్రి ఎవరు వాళ్ళు రాసుకోరు అని చెప్పి అందరూ సార్కు అంత మళ్ళీ సర్వేకి వచ్చి మేము ఊరికి వచ్చాము. జామం చివరు భూమి పోయే వరకు ఎవరి భూములు మేము కవులకి తెలియము, పాలికి తెలియము. మా భూములు మేము సరిగా చేసుకుంటున్నాం, ఎవరు భూములో ఉండం. సార్లు తిరిగితే కూడా భూములు అలకతాలడానికి మాకు భూమి దుడ్లు పడలేవు సార్. మేము భూమి మీద బతుకుంటాము, మేము దాని వంటి బతికేది దాని మీద సార్, మాకు పైసలు పడలేవు.